కోరికలు తీర్చేటి కోడె మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం, రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం. వేద వేదాంగాలు చెవులార విందాం. వేసవి సెలవులతో పాటు ఆదివారం కావడంతో పుణ్యక్షేత్రాలకు పోటెత్తారు భక్తులు. వేములవాడ రాజన్న సన్నిధికి భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే ఆలయంలో భారీగా రద్దీ నెలకొంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి దాదాపు 4 గంటల సమయం పడుతోంది. చాలా మంది భక్తులు భారీగా కోడెమొక్కులు చెల్లించుకుంటున్నారు. వేసవి సెలవులతో పాటు ఆదివారం కావడంతో పుణ్యక్షేత్రాలకు పోటెత్తారు భక్తులు. వేములవాడ రాజన్న సన్నిధికి భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచి ఆలయంలో భారీగా రద్దీ నెలకొంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి దాదాపు 4 గంటల సమయం పడుతోంది. చాలా మంది భక్తులు భారీగా కోడెమొక్కులు చెల్లించుకుంటున్నారు. వేసవి సెలవులతో పాటు ఆదివారం కావడంతో పుణ్యక్షేత్రాలకు పోటెత్తారు భక్తులు. వేములవాడ రాజన్న సన్నిధికి భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే ఆలయంలో భారీగా రద్దీ నెలకొంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి దాదాపు 4 గంటల సమయం పడుతోంది. చాలా మంది భక్తులు భారీగా కోడెమొక్కులు చెల్లించుకుంటున్నారు. వేసవి సెలవులతో పాటు ఆదివారం కావడంతో పుణ్యక్షేత్రాలకు పోటెత్తారు భక్తులు. వేములవాడ రాజన్న సన్నిధికి భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచి ఆలయంలో భారీగా రద్దీ నెలకొంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి దాదాపు 4 గంటల సమయం పడుతోంది. చాలా మంది భక్తులు భారీగా కోడెమొక్కులు చెల్లించుకుంటున్నారు. వేసవి సెలవులతో పాటు ఆదివారం కావడంతో పుణ్యక్షేత్రాలకు పోటెత్తారు భక్తులు. వేములవాడ రాజన్న సన్నిధికి భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే ఆలయంలో భారీగా రద్దీ నెలకొంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి దాదాపు 4 గంటల సమయం పడుతోంది. చాలా మంది భక్తులు భారీగా కోడెమొక్కులు చెల్లించుకుంటున్నారు. వేసవి సెలవులతో పాటు ఆదివారం కావడంతో పుణ్యక్షేత్రాలకు పోటెత్తారు భక్తులు. వేములవాడ రాజన్న సన్నిధికి భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచి ఆలయంలో భారీగా రద్దీ నెలకొంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి దాదాపు 4 గంటల సమయం పడుతోంది. చాలా మంది భక్తులు భారీగా కోడెమొక్కులు చెల్లించుకుంటున్నారు.